హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చానండి. కొన్ని మంచి మాటలు చెప్పడానికి అయితే మేము ముందుకు వచ్చానండి. ఏం లేదండి, ఇప్పుడు స్టూడెంట్ లైఫ్లో ముందుకైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా రోజులైంది ఫైన్స్ రాసుకొని చెప్పాలనుకున్నా, లేట్ అవుతుంది. ఈ వీడియో చేస్తున్నానండి. స్టూడెంట్ లైఫ్లో చాలామంది స్కూల్ సెలక్షన్లో చాలామంది పేరెంట్స్ సతమతం అవుతుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయండి. గురుకులం కానీ, రెసిడెన్షియల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళకు డబ్బులు పెట్టి చదివిస్తుంటారు. అదే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కావాలని. అలా రెండు ప్లస్ మైనస్లు ఏముండవు అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఎక్కువ లైక్స్ చేసినారంటే కొంతమంది వీడియో బూస్టప్ అవుతుంది. వాళ్ళు నా వీడియో చూడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తానండి, స్టూడెంట్కు గవర్నమెంట్ స్కూల్ బెస్టా లేకుంటే ప్రైవేట్ స్కూల్ బెస్టా అని కొన్ని మాటలు చెప్తాను. పిల్లల భవిష్యత్తును డిసైడ్ చేయడంలో స్కూల్ సెలెక్షన్ అనేది చాలా ముఖ్యమైనది విషయం. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ రెండింటికి వాటి ప్లస్ మైనస్ ఉన్నాయి. ఏది బెస్ట్ అని తేల్చడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం. గవర్నమెంట్ స్కూల్స్ అయితే చెప్తాను. ప్లస్ పాయింట్స్: తక్కువ ఖర్చు, ఫీజులు దాదాపు లేనట్టే, ఉచిత పాఠ్య పుస్తకాలు ఫ్రీ, యూనిఫామ్స్ ఫ్రీ, మధ్యాహ్న భోజనం కూడా ఫ్రీ వంటి సదుపాయాలు ఉంటాయి. అర్హత కలిగిన ఉపాధ్యాయులు అంటే మంచి మంచి చదివిన ఉపాధ్యాయులు అయితే ఉంటారనమాట. గవర్నమెంట్ టీచర్లు చాలా కఠినమైన డిఎస్సి మరియు టెట్ ఎగ్జామ్స్ రాసి మంచి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో చదివి చదివి వచ్చిన వాళ్ళు ఉంటారు చాలామంది. అంటే గవర్నమెంట్ సెలెక్షన్ అంటే ఎంత అదృష్టం ఉంటే రావాలి, ఎంత ధ్యానం ఉంటే రావాలన్నమాట. కాబట్టి ఒత్తిడి లేని వాతావరణం, ఎటువంటి ఒత్తిడి అయితే ఉండదు పిల్లగానికి, స్టూడెంట్కు. మార్కుల కోసం ప్రైవేట్ స్కూల్లో ఉండేంత విపరీతమైన మెంటల్ ప్రెషర్ ఇక్కడ సాధారణంగా ఉండదు. ర్యాంకుల కోసం కానీ, లేకుంటే మార్కుల కోసం కానీ ఎటువంటి ఒత్తిడి అయితే ఉండదు. బాగా జాలీగా టైం టు టైం వెళ్ళొచ్చు. గేమ్స్ ఆడిస్తారు, పీటీ వాళ్ళు అన్నీ ఉంటాయి, టోటల్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది తెలంగాణలో అయితే మార్నింగ్ టిఫిన్ కూడా స్టార్ట్ చేశారు తెలుసా. నేను వచ్చి ఆశ్చర్యపోతున్నాను. మేము ఉన్నప్పుడు అయితే మధ్యాహ్నం భోజనము 10th అయిపోయినాక వచ్చింది. మార్నింగ్ 1 to 6, 1 to 5 గవర్నమెంట్ స్కూల్లో, అంటే స్పెషల్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిన్నాము. 5వ తరగతి తిన్నాము. తర్వాత 10th అయిపోయినాక మళ్ళా మధ్యాహ్నం భోజనం వచ్చింది. అంటే 6 to 10 వాళ్ళకి వచ్చింది. ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. మా పిల్లల్ని అయితే గవర్నమెంట్ స్కూలే చదివిస్తాను. ఎందుకంటే ఇంకా వాళ్ళ పిల్లలు ఎదగాలి కాబట్టి. ఇంకా పిల్లలు కాలేదు. ఆ పిల్లలు ఎదిగి ఉండే తర్వాత అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చాలా డెవలప్ అవుతాయి కాబట్టి అప్పుడు గవర్నమెంట్ స్కూలే చదివిస్తాం. కొన్ని లోపాలు అయితే ఉన్నాయి, ఇప్పుడు లేవు కానీ కొన్ని లోపాలు అయితే చెప్తాను. కొన్ని చోట్ల ఇన్ఫెక్షన్ అంటే భవనాలు, ల్యాబ్స్ సరిగా లేకపోవడం, ఇంగ్లీష్ మీడియం బోధన అంత పక్కగా సాగకపోవడం కనిపిస్తుంది. అయితే ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా అప్గ్రేడ్ అయినాయి. అంటే ఇంతకుముందు ఇప్పుడు కూడా స్కూల్స్ డెవలప్మెంట్ కానీ ఎంత విధంగా ఉందంటే ప్రైవేట్ స్కూల్ కూడా అంత ధీటుగా ఉందన్నమాట ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్. ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కూడా ప్లస్ పాయింట్ చెప్తాను. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్, అంటే కమ్యూనికేషన్ అంటే మాట్లాడే విధానం కానీ, ఇంగ్లీష్ మాట్లాడే విధంగానే సూపర్ ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడడం, స్టేజ్ ఫియర్ పోగొట్టడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడంపై ఎక్కువ ఫోకస్ పెడతారు. చాలామంది చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడడం, స్టేజ్ ఫియర్ అంటే ఒక 50 మంది ఉంటే వాళ్ళ ముందర మాట్లాడే విధానం నేర్పిస్తారనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎవరితో ఎలా మాట్లాడాలని కూడా నేర్పిస్తారని ఫోకస్ పెడతారనమాట. కొంచెం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా క్యాల్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే డ్యాన్స్, మ్యూజిక్ ఎక్కువగా ఉంటాయి.
అవి ఉంటాయి కానీ దానికి తగినంత ఫీజులు కూడా తీసుకుంటారు. ఉంటాయి. డిసిప్లిన్ అండ్ పర్యవేక్షణ, పిల్లల అటెండెన్స్, హోంవర్క్ విషయంలో యాజమాన్యం నిరంతరం నిఘా ఉంచుతుంది. ఇప్పుడు చాలామంది అయితే ప్రైవేట్ స్కూల్లో ఏమైనా హోంవర్క్ ఉందనుకో, పిల్లలు చేయరు కదా ఇంటికెళ్ళి, కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి ఆ మొబైల్కి హోంవర్క్ ఏం చేయాలా ఏం లేదా అనేది పంపిస్తున్నారు ప్రతి ఒక్కరికి. కానీ యాజమాన్యం మాత్రం మంచి పని చేస్తుంది. ఎవరు ఏం చేయాలా, ఏ వర్క్ చేయాలనేది మాత్రం సూపర్ ఉంది, అదైతే మెచ్చుకోవచ్చు. కొన్ని లోపాలు, ఫీజులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కొన్ని స్కూల్స్ కేవలం మార్కులు, ర్యాంకుల కోసమే పిల్లల్ని మిషన్ లాగా చదివిస్తూ వాళ్ళ పర్సనల్ గ్రోత్ని దెబ్బతీస్తాయి. చాలా ఫీజులు అయితే ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏమంటే ర్యాంకులు ఎలా అంటే, వాళ్ళు ర్యాంకులు వస్తే పిల్లలు మా పాపకి ఇంత ర్యాంక్ వచ్చిందని వీళ్ళు చెప్తారు కదా. ఆ ర్యాంకులు వచ్చినాయనుకో, ఆ ర్యాంకులను చూసి మా పిల్లలు చాలామంది విద్యార్థులు స్టూడెంట్స్ జాయిన్ అవుతారని కొంతమంది మార్కుల కోసం, ర్యాంకుల కోసం ఉంటారనమాట. లాస్ట్ మాటలైతే చెప్తానండి. ఏ స్కూల్ బెస్ట్ అనేది కేవలం ఆ స్కూల్ బిల్డింగ్ను బట్టి ఉంటాయి. పిల్లవాడి చదివే శ్రద్ధ, ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ బాగుంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఐఏఎస్, ఐఐటి సాధించవచ్చు. మీ బడ్జెట్, ఏ ఏరియాలో ఉన్న స్కూల్ క్వాలిటీ, అలాగే మీ పిల్లల మైండ్ సెట్ని బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఇంకొకటి, పిల్లలు చదువుతారు కదా, చదివి స్కూల్ నుంచి వస్తే పిల్లల్ని అడగాలి పేరెంట్స్, ఏం చెప్పారు ఈరోజు, హోంవర్క్ ఏమి ఇచ్చారు, ఏం చదువుతున్నావు, ఏం లేదు, ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు, ఏం లేదని వాళ్ళని కొంచెం కూర్చోబెట్టి చదివించాలి. అడగడం మాత్రం కాదు, కూర్చొని చదివించాలి. ఒక 10th క్లాస్ అమ్మాయినా, నాయనైనా, ఎవరైనా కానీ వాళ్ళని కూర్చొని చదివిస్తే వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. ఒక 6th 7th వరకు బాగా చదివించినామనుకో, మనం కూర్చోబెట్టి, తర్వాత ఆటోమేటిక్గా మన భయం ఉంటుంది. స్కూల్ టీచర్లు వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, ఏం లేదో, ఖచ్చితంగా ఇది చదవకుంటే పనిష్మెంట్ ఇస్తుందనేది చాలామందికి ఉంటుంది. కాబట్టి చదువుకుంటారు. కాబట్టి స్కూల్ పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా చదివించాలని నా భావన. ఈ మాటలు మీకు బాగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా స్కూల్ లైఫ్లో ఏమన్నా కావాలా, మంచి విషయాలు కావాలంటే చెప్పండి, మళ్ళీ మంచి మాటలు మీ ముందుకు వస్తానండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.